నమస్తే మావా, టైం 11 అవుతుంది. ఇప్పుడే లేచిన. కొంచెం బెటర్ ఉంది. హెడేక్ ఏం లేదు, నార్మల్గా ఉంది. బాడీ కూడా కొంచెం లైట్గానే ఉంది. నిన్నటికంటే బెటరే ఉంది. బట్ బాడీలో మంచి ఎనర్జీ లేదు కదా, బాగా నీరసంగా అనిపిస్తుంది. లాంగ్ వీకెండ్కి అది చేద్దాం ఇది చేద్దాం అని ఏదేదో అనుకున్నా, ఏం చెప్తున్నామో చూడు. బట్ యా, కాఫీ తాగి లెట్స్ స్టార్ట్ ఆ డే. మన వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు మెయిన్ ఛానల్ కి ఏమైంది అని. ఏం కాలేదు, జాబ్ అండ్ స్క్రిప్ట్ల మీద పనిచేస్తున్నా. ఏదో బేస్ లెవెల్ జాబ్ అంటే కాదు, నా ఎక్స్పీరియన్స్ లో నేను నేర్చుకున్న ప్రతి ఒక్క ఆస్పెక్ట్ కవర్ చేయడానికి చూస్తున్నా. ఐమ్ వర్కింగ్ ఆన్ దట్ రైట్ నౌ. టైం పట్టినా కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చూస్తున్నా. ఇప్పుడు ఏదో వీడియో పెట్టాలి అని పెట్టేస్తే దాంట్లో నా స్టాండర్డ్స్ కి తగ్గట్టు ఇన్ఫర్మేషన్ లేకపోతే అసలు పెట్టి కూడా వేస్టే. సో ఇంపాక్ట్ ఉండే కాంటెంట్, ఇంపాక్ట్ ఉండే స్క్రిప్ట్ లో రాస్తున్నా కాబట్టి ఇట్ ఇస్ టేకింగ్ మీ లాంగర్. ఆల్సో ఈ వీకెండ్ చాలా కంప్లీట్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే ఇట్లా అయింది. అస్సలు ఎక్స్పెక్టెడ్ కాదు. బట్ డెఫినెట్లీ ఐమ్ వర్కింగ్ ఆన్ సంథింగ్ బిగ్ అండ్ ఇట్ విల్ బి అవుట్ వెరీ వెరీ సూన్. 2 hours later. బాగా ఆకలి అవుతుంది మా. I got this for lunch. రైస్, పప్పు అండ్ ఆమ్లెట్. That's okay యార్, చల్తా హై నేనే నా డార్లింగ్. ఏ కాకా చాయ్ అమ్మా నన్ను లేరా అంటుంది. ఓ గుక్కెడు రమ్మే కమ్మగా నన్ను పడుకోబెడుతుంది. రోజంతా నాతో నేనే, కల్లోనూ నేనేలే. తెల్లారితే మళ్ళీ నేనే, తేడాలే నేలేదే. ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడు ఒంటరి వానే. తినడం అయిపోయింది, గిన్నెలు కడిగేద్దాం. A few inches later. లాస్ట్ 2 రోజుల నుంచి అంత పిచ్చి పిచ్చిగా ఉంది కదా, ఎక్కువ స్టఫ్ కంప్లీట్ చేయడానికి మనకు ఛాన్స్ లేకుండే. సో ఈ రోజుని యూట్యూబింగ్ డే లాగా పెట్టుకుందాం, బికాస్ వై నాట్. అప్పటి నుంచి ఎడిటింగ్ అవుతుంది. కొంచెం నా మైండ్ రిలాక్స్డ్గా ఉంది పని చేస్తున్నందుకు. బట్ మళ్ళీ ముక్కు వాళ్ళు అనుకుంటా బాగా భారం అయితేనే ఉంది. ఆల్సో స్క్రీన్ ముందులో చాలాసేపటి నుంచి కూర్చున్నాం కదా, అది కూడా అయ్యుండొచ్చు. బట్ ఎనీవేస్, ఈ రోజు కూడా డిన్నర్ కోసం ఇడ్లీ ఇంకా సాంబార్ సెట్ చేసిన. ఇప్పుడే వచ్చింది. మంచిగా పోయి సాంబార్ ఇంకా కొంచెం వేడి చేసుకొని తిని ఇచ్చి పడేద్దాం. అండ్ హోప్ఫుల్లీ వేడి వేడి సాంబార్ తిన్న తర్వాత ముక్కు కొంచెం బెటర్ ఫీల్ అవ్వాలి అని భగవంతుని ప్రార్థిస్తున్నా. ఇడ్లీ, సాంబార్, పల్లి చట్నీ, ఇదేంటో తెలీదు. సాంబార్ మైక్రోవేవ్లో పెట్టి షార్ట్ రికార్డ్ చేస్తుంటే మైక్ సాంబార్లో పడిపోయింది. హీ. More right now I have only 2 favorite things in this world, which is Vicks ఇంకా జెండు బామ్. ఎస్, ఇప్పుడు ఏమరా 2 విక్స్లు చూపిస్తున్నావు అంటావా? ఒక దాంట్లో విక్స్ లేదు, రెడ్ జెండు బామ్ ఉంది. లైక్ పెట్టి 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 స్పర్శ కూడా తెలుస్తలేదురా. నార్మల్ గా వీడియో కోసం కానీ ఇంకేమన్నా గట్టి మాట్లాడుతున్నా కదా, ఇక పాట పాడేటప్పుడు కూడా ఎనర్జీ అంతా కాన్సన్ట్రేట్ చేసి వోకల్ కార్డ్స్ వాడుతున్నా కదా, వాడిన 2 నిమిషాల తర్వాత నొప్పి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అరే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. అంటే ఇక్కడ నా బాధ ఏంది అంటే వీకెండ్ అయిపోతుంది ఇట్లయితే. ఆ విషయం మైండ్కి దట్టంగానే మెంటల్ లేస్తుంది. సర్లే, MVP కామెంట్ టైం. మన బ్రెయిన్ హ్యాక్ బై కామెంట్ చేసిండు. నిన్న వీడియోలో మన ఆఫీస్ గురించి చెప్పిన కదా, అంటే మన ప్రైమరీ మెయిన్ ప్రాజెక్ట్ తో పాటు ఇంకా కొంచెం క్రిటికల్ ప్రాజెక్ట్ కూడా మనం డిజైన్ చేసేదని చెప్పిన కదా. సో దానికోసం డూ యూ గెట్ పెయిడ్ ఫర్ వర్కింగ్ ఆన్ ద సైడ్ ప్రాజెక్ట్ అని కామెంట్ చేసిండు. లేదు మా, ఎక్స్ట్రా ప్రాజెక్ట్స్ మీద పనిచేస్తే మనకేం ఎక్స్ట్రా పైసలు ఇయ్యరు, బట్ టైం ఇంకా ఎఫర్ట్ పోయినా గానీ చాలా నేర్చుకోవచ్చు కదా అని నేనే వాలంటరీగా చేస్తున్నా. పోయినా గానీ అనే దానికంటే టైం అండ్ ఎఫర్ట్ మనం పెడుతున్నాం కాబట్టి చాలా నేర్చుకోవచ్చు అంటే బెటర్. నాకైతే మైండ్ అంతా ఈ ఆఫీస్ దే ఉంది మావా. ఎప్పుడు చేస్తాం, ఎట్లా, ఏంది పంచాయతీ, మొత్తం ఇదే నడుస్తుంది మైండ్ అంతా. జల్దీ మనం సెట్ కావాలి. బయటికి ఎట్లాగో పోయే స్కోప్ లేదు కాబట్టి ఈ వీకెండ్ లోపు ఉన్న పనులను అయిపోగొట్టేసుకుంటే, యూట్యూబ్ పని కానీ స్క్రిప్టింగ్ కానీ ఇదంతా కానీ అయిపోగొట్టుకుంటే కొంచెం బ్రీతింగ్ స్పేస్ వస్తుంది మనకి. ఆఫీస్ పని మీద కరెక్ట్ గా టైం పెట్టొచ్చు. ఈ రోజు అయితే డెఫినెట్లీ నిన్నటికంటే ప్రొడక్టివ్ గా ఉన్నాం. వి వర్క్డ్ ఆన్ జాబ్ అండ్ స్క్రిప్ట్స్. సో ఇంకా రీసెర్చ్ నడుస్తుంది, చేద్దాం. ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు హెల్ప్ ఆల్ ఆఫ్ us ఫర్ షూర్. ఐ నో జుట్టు మొహం చాలా నీరసంగా కనిపిస్తుంది. ఇట్స్ ఫైన్, జ్వరం వచ్చింది, నేనేం చేస్తా. సిట్రిజిండోలో వేసేసిన పోయి ఇప్పుడు నేను బంటున్నా. మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. సో అది కథ. అంతే మరి, బాయ్.